పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. 2025వ సంవత్సరపు ఈ శిలువ ధ్యాన కాలంలో ఈ 2వ రోజు ధ్యానమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధానానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ప్రభువా, సాయంకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు మా కొరకు పొందినటువంటి శిలువ వేదనలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానములు, వీటన్నిటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఉచితమైన రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ రక్షణానందంలో కొనసాగుచు ఈ శిలువ యాత్రలో మీ వాక్య ధ్యానంలో కొనసాగుచుండగా ఈ రాత్రి కాలపు ధ్యానమును మీరు జ్ఞాపకం చేసుకుని, ఓ దేవా, ప్రార్థన ద్వారా మేము పొందుకునేటువంటి మేలులు ప్రభువా మేము గ్రహించుటకు, ప్రార్థనా శక్తి కలిగి ఉన్నటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. భక్తులు, ప్రవక్తలు, అన్యులు, మా పితరులు చేసినటువంటి ప్రార్థనలు మీరు ఆలకించారు. అదే సమయంలో మేము కూడా ప్రభువా ప్రార్థనా పరులు కావటానికి, ప్రార్థన ద్వారా అనేక విషయాలు సాధించడానికి సహాయం చేయండి. మీదైన సేవకులను సిలువ చాటును మరుగుపరచండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమం, ఈ సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యాన అనుభవం మనము కలిగి ఉండటానికి దేవుని యొక్క వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడు అనుగ్రహిస్తున్న మంచి తరుణముని బట్టి మొదటిగా ఆ దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి ప్రతి సంవత్సరము కూడా ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో శిలువ ధ్యాన ఆరాధనలు మనము నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అంశము మనకు ధ్యానం చేస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రార్థనలు, భక్తులు చేసినటువంటి ప్రార్థనలు మనము ధ్యానం చేయడానికి ఒక షీట్ కూడా మనము తయారు చేసుకున్నాం. సో మీరందరూ కూడా ఆ షీట్ ఫాలో అవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నా. బైబిల్ పాఠము వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఏ పాఠం ఉంటుందో అక్కడ మీకు వివరణ ఇవ్వబడింది, దాన్ని ఫాలో అవ్వాలని మనవి చేస్తూ ఉన్నా. మరి ఆలస్యం లేకుండా వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళినప్పుడు ఈరోజు మరి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, మరి దేవుని యొక్క వాక్యములో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనేటువంటి మాట మరి మనం చూస్తాం. అబ్రాహాము అనేటువంటి పేరుని అబ్రహాముగా దేవుడు మార్చాడు. అబ్రహాము అనగా ఎగ్జాల్టెడ్ ఫాదర్, అబ్రహాము అనగా ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అనేక జనములకు తండ్రి. హెచ్చింపబడిన తండ్రి కాదు, అనేక జనములకు తండ్రిగా అబ్రహామును మరి దేవుడు మరి మార్చాడు. ఈ అబ్రహాము చేసినటువంటి ప్రార్థన ఈరోజు మనము ధ్యానం చేస్తాం. అయితే ప్రార్థనకు చిన్న ఉపోద్ఘాతముగా
అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైనది అనేది ఒక్క మాట. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో ద గ్రాండ్ సన్ ఆఫ్ యాడమ్, ఎనోషు కాలంలో ఈ ప్రార్థన మరి ప్రారంభమైనట్లు దేవుని యొక్క వాక్యములో ఎనోషు అని పేరు పెట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రేయర్. అయితే అంతకుముందు దేవుడు మానవులతో ఎట్లా ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు? అసలు ప్రార్థన అంటేనే కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో కమ్యూనికేషన్ చేయటమే ప్రార్థన. దేవునితో మనము మన కష్ట సుఖాలు చెప్పుకోవటము, మన అవసరతలు తెలియజేయటము, దేవునిని స్తుతించటము, ఆరాధించటం, ఇదంతా ప్రార్థనలోకి వస్తుంది అన్నమాట. ఎనోషు ముందు ఏం జరిగింది అంటే, దేవుడు ఆదాముతో మరి నేరుగా మాట్లాడుతున్నట్లు, ఆదాముతో గడిపినట్లు మరి మనం చూస్తాం. ఈ తినవద్దు అన్నటువంటి నిషిద్ధమైనటువంటి ఆ ఫలము విషయంలో కూడా దేవుడు చెప్పినట్టే అక్కడ రాయబడి, అన్నీ తినవచ్చు కానీ దీన్ని మాత్రం నీవు తినకూడదు అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడాడు. ఎవరితో? ఆదాములతో సంభాషణ జరిగింది. వీళ్ళు కూడా మాట్లాడి ఉంటారు. ఓహో అట్లా నా ప్రభు అని మాట్లాడి ఉంటారు అన్నమాట. అటువంటి పరిస్థితి ఏది ప్రార్థన చేయుటకు మునుపు. అయితే ప్రార్థన ఎప్పుడు చేయాల్సి వచ్చింది? అసలు ప్రార్థన అంటే అవసరతలు గుర్తించబడి దేవుని అడగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే పాప ఫలితం. పాపం చేయటం ద్వారా దేవుడు అంటే భయం పుట్టిందన్నమాట. దేవుడితో చక్కగా కలిసి మాట్లాడాల్సింది పోయి దేవుడు అంటే భయము ఏర్పడి దాక్కున్నారు ఆదాములు. దేవుడు ఏదైనా వనంలో సంచరించటం చూసి దాక్కున్నప్పుడు దేవుడు అడిగాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? నువ్వు ప్రతిరోజు నువ్వు నాతో మాట్లాడేవాడివి, నేను నీతో మాట్లాడేవాడిని. వేర్ ఆర్ యూ టుడే? ఈరోజు ఎక్కడున్నావు నువ్వు? ప్రార్థనలు కూడా దేవుడు ఒకసారి మరి దేవునితో సంభాషణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ పాపము అనేటువంటిది మనకు అడ్డు తగిలి దేవుడి నుండి దూరం అయిపోతే దేవుడు తట్టుకోలేక దేవుడు నువ్వు ఎక్కడున్నావు? నీతో మాట్లాడటం అలవాటు అయిపోయింది, నువ్వు నాతో మాట్లాడటం అలవాటు అయిపోయింది, నువ్వు ఎక్కడ? వేర్ ఆర్ యూ? ఒకవేళ ఈ రాత్రి కాలంలో దేవుడు ఈ ప్రశ్న మన ముందు ఉంచాడు. నువ్వు దేవునికి దూరం అయిపోయి ఎక్కడో దాక్కున్న పరిస్థితుల్లో ఉంటే, ప్రార్థన చేసి ప్రార్థన మానేసిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీవు ఎక్కడ ఉన్నావు? ఐ వాంట్ టు టాక్ విత్ యూ, ఐ వాంట్ టు లిజన్ యువర్ వాయిస్. నీ మాట వినాలనుకుంటున్నాను, నీ ప్రార్థన వినాలనుకుంటున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? సో ఈ 40 అంటే అట్లీస్ట్ 33 days మనము చేసేటువంటి ధ్యానము దేవునితో మాట్లాడటానికి మనమందరం కూడా మరలా మరి పురికొల్పబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ధ్యానము ఏర్పాటు చేయటం జరిగింది. నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ? అయితే ప్రార్థనలో చాలా మంది ఉపోద్ఘాతం చెప్పాలంటే టకటక కొన్ని మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ ధ్యానం అబ్రహాం ప్రార్థనకు ముందు ప్రార్థన ఎన్ని రకాలు? రహస్య ప్రార్థన మత్తయి 6:6, కుటుంబ ప్రార్థన అపోస్తల కార్యాలు 10:2, ఏ గ్రూప్ ప్రేయర్ మత్తయి 18:20, పబ్లిక్ ప్రేయర్ అంటే అందరూ కలిసి చేసి కొరింథీ మొదటి పత్రిక 14 నుండి 17. సో రహస్య ప్రార్థన, కుటుంబ ప్రార్థన, గ్రూప్ ప్రేయర్, పబ్లిక్ ప్రేయర్. ప్రార్థనలో మనం ఏమి చేయాలి? రెండవ సబ్జెక్ట్ ఆరాధన చేయాలి, ఎడరేషన్ అంటారు. మొదటిగా దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయనను కొనియాడాలి. డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి నాకు అది కావాలి ఇది కావాలి అది కాదు, ముందు స్తుతించాలి. ఎడరేషన్ దానియేలు
34, 35. తర్వాత కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే ఒప్పుకోవాలి, మన పాపములు మనము ఒప్పుకోవాలి. ప్రార్థన యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటిది ఏంటండి? ఆరాధించాలి, స్తుతించాలి, కనపరచాలి. రెండవది కన్ఫెషన్. మనం ఆ రోజు చేసిన పాపాలు కానీ మనం చేసిన తప్పిదాలు కానీ ఏం చేయాలా? ప్రార్థనలో ఒప్పుకోవాలి. తర్వాత మరి సప్లికేషన్. సప్లికేషన్ అంటే మన అవసరతలు దేవునికి చెప్పుకోవాలి. ప్రార్థన తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. తరువాత ప్రార్థనలో ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేయాలి. యాకోబు 5:15. చివరిలో ప్రార్థనలో చేయాల్సింది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫిలిప్పీ 4:6. ఎన్ని వచ్చినాయంటే 5 పాయింట్లు వచ్చినాయి ప్రార్థన మనం చేయాల్సి. మరి ఎంత ఉందో ప్రార్థనలో అంటే ఇదంతా చేయాలి. ప్రార్థనలో ఊరినే మొదలెట్టేసి కావాల్సినవన్నీ అడుక్కుని ఆమె అనకూడదు చివరి. అది ప్రార్థన కాదు, అదొక భాగం. ఏది? మన అవసరతలు చెప్పుకోవడం ఒక భాగం అంతే. మొదటిది ఆరాధన, రెండవది ఒప్పుకోలు, మూడవది మన అవసరతలు చెప్పుకోవటం, నాలుగవది ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన, ఇతరుల కోసం ప్రార్థన. మన కోసమే కాదు, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. రాత్రి అనుకున్నాం కదా, ఏంటి అనుకున్నాం రాత్రి? ప్రతివాడు తన పనులు మాత్రమే కాకుండా ఇతరుల పనులు కూడా చూడాలి. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వేరే వాళ్ళ కోసం కూడా నువ్వు ప్రార్థన చెయ్యాలి. చివరిలో మనం అనుకున్నది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 5 మనం ఇంటికి వెళ్ళాక మన ప్రార్థన మొదలెట్టినప్పుడు 5 ఉన్నాయో లేవో జ్ఞాపకము చేసుకుని 5 పాయింట్లు చేశానా లేదా అని మనం, ఒకవేళ ఏదైనా మిస్ అయితే మళ్ళీ దాన్ని కలుపుకోవాలి. అన్నీ నా గురించి చెప్పుకున్నానేమో, ఒకళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. కనీసం వాళ్ళ కోసం అయినా ఇతరుల కోసం ప్రార్థన. ఇతరులు అంటే నీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ అత్తగారు, మామగారు, నీ సహోదరులు, సంఘస్థులు. ప్రేయర్ పాయింట్ దేశం కోసం చేయొచ్చు, ప్రపంచం కోసం చేయొచ్చు. ఎన్నో మరి పరిస్థితులు చూస్తున్నాం. అన్నిటి కోసం, అన్ని కోసం చేయకపోయినా ఏదో ఒకటి ఇంపార్టెంట్ అనిపిస్తుంది మనకు. దానికోసం ఒక ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన. చివరిలో కృతజ్ఞత చెప్పడం మర్చిపోవటానికి వీళ్ళు. ఎన్నో ప్రార్థనలు దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు. వాటన్నిటిని బట్టి కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత ప్రార్థన ఎట్లా చేయాలి అంటే మరి పవిత్ర హృదయముతో చేయాలి ప్రార్థన. సామెతలు ఆ కీర్తన 66:18-19. శుద్ధ హృదయముతో ప్రార్థన చేయాలి. శుద్ధ హృదయం లేకపోతే ప్రార్థనకు దేవుడు సమాధానము, ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అంటారు, సమాధానం ఇవ్వడు. తర్వాత విశ్వసించి ప్రార్థన చేయాలి. మత్తయి 21:22. ఏం చేయాలండి? ప్రార్థన చేసినప్పుడు నమ్మి ప్రార్థన పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మకం లేకుండా ప్రార్థన మొదలెట్టి ఏదో చేసేసి ఆమెను అంటే దానివల్ల నువ్వేమీ పొందుకోలేవు. నమ్మాలి, నమ్మి ప్రార్థన, విశ్వసించి. తర్వాత యేసు నామములో ప్రార్థన చేయాలి. ఎవరు నామండి? యేసు నామం. నా నామమున ఏది అడిగినా నేను మీకు ఇస్తాను. యోహాను 14:13. తర్వాత దేవుని చిత్తం ఏమిటో గ్రహించి ప్రార్థన చేయాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయాలి. తర్వాత ప్రార్థనలో చాలా ఉన్నాయి. క్షమాగుణముతో ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీరు క్షమిస్తూ ఉండండి, నేను మీ పాపాలు క్షమిస్తానని చెప్పాడు మత్తయి 6:14. ఇట్ ఫర్గివింగ్ స్పిరిట్. ప్రార్థన క్షమాగుణముతో మనము చేయాలి, తగ్గింపుతో చేయాలి. మత్తయి 18:10-14. పరిసయ్యుడు సుంకరి ప్రార్థనలో సుంకరి తగ్గింపుతో చేశాడు ప్రార్థన. తర్వాత పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఏంటండి? పట్టుదల అవసరం ప్రార్థనలో. సాధించాలి ఎట్లయినా సరే. మత్తయి 18:1-8. తర్వాత
వితౌట్ మెనీ వర్డ్స్ అంటే మత్తయి 6:7 విస్తారమైనటువంటి మాటలు కాదు ప్రార్థన, క్లుప్తముగా ఖచ్చితంగా ప్రార్థన మనము చేయాలి. విస్తారమైన మాటలు పలకటం వల్ల దేవుడు మనం వాళ్ళకి ఇస్తానని వారు అనుకుంటున్నారు. దేవుడు చెప్పాడు అంత వద్దు, ఎక్కువ వర్డ్స్ వద్దు, విస్తారంగా వద్దు, క్లుప్తంగా చేయమని చెప్పాడు. తర్వాత అన్సీజింగ్లీ అంటే విడవకుండా ప్రార్థన చేయాలి, పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. తిమోతి ఆ తెస్సలోనిక మొదటి పత్రిక 17వ వచనం. తర్వాత ప్రార్థనలు కొన్ని తిరస్కరించబడ్డాయి, అదొక రోజు అంశంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఒకటే చెప్తున్నాను, మనలో పాపం ఉంటే ప్రార్థన ఆలకించబడదు. కీర్తన 66:18. తర్వాత ఇక చివరిగా పోస్చర్ అంటే ప్రార్థన నిలబడి చేయాలా, కూర్చుని చేయాలి, ఇటువంటిది అనమాట. నిలబడి ప్రార్థన చేయొచ్చు. నెహెమ్యా 9:5 నిలబడి ప్రార్థన చేయటం, మోకరించి ప్రార్థన చేయటం. ఎజ్రా 9:5 కూర్చుని ప్రార్థన చేయటం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 16 నుండి 27 వరకు. తర్వాత బౌవింగ్ అంటే తల వంచి ప్రార్థన చేయటం, తలలు వంచి ప్రార్థన చేయటం. 34:8. తర్వాత చేతులెత్తి ప్రార్థన చేయడం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నిలబడి ప్రార్థన చేయటము, మోకరించి ప్రార్థన చేయటము, కూర్చుని ప్రార్థన చేయటము, తల వంచి ప్రార్థన చేయటము, చేతులెత్తి ప్రార్థన చేయటం. ఇన్ని రకాలు ప్రార్థన చేయటం. ప్రార్థన అంటే మోకరించే అన్నట్టు అని కాదు, రకరకాలు ఉన్నాయి ఇందులో. ఆ మనిషి ఆరోగ్యాన్ని బట్టి, వయసును బట్టి, పరిస్థితులను బట్టి ఇవన్నీ ఉంటాయి ఇందులో. తర్వాత ఎక్కడ చేయాలి ప్రార్థన? వాళ్ళు మేడగదిలో ప్రార్థన చేస్తారు, ఇంట్లో ప్రార్థన చేస్తారు, నది పక్కన ప్రార్థన చేశారు, తర్వాత బీచ్ పక్కన, సముద్రం పక్కన ప్రార్థన చేశారు, దేవాలయంలో ప్రార్థన చేశారు, వ్యక్తిగతంగా ప్రార్థన, రకరకాలు. ఎక్కడైనా సరే, చేప కడుపులో ఆయన ప్రార్థన చేశాడు, రకరకాల. సో ఈ ఉపోద్ఘాతముతో ఈరోజు మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ఆదికాండము 18వ అధ్యాయం 20 నుండి 32 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈ విజ్ఞాపన ప్రార్థనలోనికి ఇది వస్తుందన్నమాట. అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వద్ద మరి తగ్గింపుతో, పట్టుదలతో ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్య భాగంలో మరి అబ్రహాము సొదొమ కొరకు చేసినటువంటి విజ్ఞాపన మరి మనం చూస్తాం. సొదొమలో ఎవరున్నారు? లోతు ఉన్నాడన్న, తన తమ్ముని కుమారుడు అక్కడ ఉన్నాడు. అంటే తమ్ముడు కొడుకు అంటే కొడుకే కదా. ఇప్పుడు మన కొడుకులు పుట్టకపోవచ్చు, మా తమ్ముడు కొడుకు నా కొడుకు అట్లా అన్నమాట. తమ్ముడు కొడుకుని పక్కన పెట్టేయాలి అన్నమాట. అబ్రహాము ఈ హారోను కుమారుడిని రక్షించడానికి చేసినటువంటి ప్రార్థన ఇది. సరే, మొదటి నుండి మనం చూస్తే ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో మరి దేవుడు అబ్రహాముకు దర్శనమిస్తున్నాడు. ఈ మమ్రే అనేటువంటి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షత, దైవ దర్శనం ఇస్తూ ఉన్నాడు. అక్కడ దేవునికి అబ్రహాము ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు. అక్కడ దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, మరలా ఈ సంవత్సరానికి నేను నీ కుమారుణ్ణి దయచేస్తానని చెప్పి వాగ్దానం ఇస్తాడు. పిల్లల వాగ్దానం ఇవ్వబడింది. అయితే అక్కడ ఏమైందంటే అబ్రహాము మరి వచ్చినటువంటి అతిథిగా వచ్చినటువంటి దేవుడిని సాగనంపుతున్నాడు అన్నమాట. సాగనంపేటువంటి సమయంలో ఈ సంభాషణ జరిగినట్లు మరి మనం చూస్తాం. ఇది గెస్ట్కి ఇచ్చేటువంటి మర్యాద. అతిథులు వచ్చినప్పుడు
కొంచెం గుమ్మం దాకా వస్తాం. ఇంకా కొంచెం మనకి ఇష్టమైతే గేట్ దాకా వస్తాం. ఇంకా చేయాలంటే బస్ స్టాండ్ దాకా వెళ్తాం కదా. ఇంకా చేయాలంటే ఆ బస్సు వెళ్ళే దాకా నుండి టాటా చెప్పి వస్తాం అన్నమాట. అది ఒక ప్రత్యేకమైన అంటే ఇష్టం. మనవాళ్ళు దూరం అయిపోతున్నారు, మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏంటో. ఎయిర్పోర్ట్స్లో అయితే అసలు చాలా గొప్ప సన్నివేశాలు ఉంటాయి. వేరే దేశం వెళ్ళిన వాళ్ళు వెంటనే రారు కదా. కొన్ని పక్కూరు ఏదో ఆటలు వెళ్తే మనమని వెళ్ళొచ్చు, వాళ్ళే రావచ్చు. కానీ వేరే దేశాలు వెళ్ళే వాళ్ళు చాలా ఉద్వేగభరితమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని కన్నీళ్ళు కాస్తాయి. ఇక్కడ అబ్రహాము మనుషులను సాగనంపే దేవుడిని సాగనంపుతున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏంటో. దేవుడు అంటే చిటికిన అతమానం వచ్చేయడు మన దగ్గర. సో సాగనంపేటువంటి సన్నివేశం అనమాట. ఈ 20వ వచనంలో ఈ మాటలు మరి మనము ఇక్కడ చూస్తాం. ఇక్కడ జరిగినటువంటి యొక్క సంభాషణలో మొర అనే మాట మరి చూస్తాం. 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను అనేటువంటి మాట ఇక్కడ మరి మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి మాట అబ్రహాముతో ఏదో పిచ్చవాటి మాట్లాడుతున్న మాటలు కాదు, పనికిరాని మాటలు అన్నట్టు కాదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా నాకు మొర్ర పెడుతున్నారు. సొదొమ గొమొర్రాల గురించినటువంటి మొర గొప్పది, గొప్పది, గొప్ప మొర. వాటి పాపము బహుభారమైనది, బహుభారమైనది. ఎవరు పెట్టారు మొర? సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతము భయంకరమైనటువంటి విత్సలవిడి జీవితానికి, పాపము చేయటానికి అలవాటు పడిపోయినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. దేవదూతలు వస్తే వాళ్ళతో కూడా పాపం చేయటానికి సిద్ధపడినటువంటి ప్రజలు, భయంకరమైనటువంటి ప్రజలు. వాళ్ళు అంత నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయారు. అయితే ఎవరు మొర్రపెట్టారు వాళ్ళ గురించి? బహుశా దేవదూతలు మొర్రపెట్టి ఉండొచ్చు. సమ్ ఆఫ్ ద ఆన్సర్స్, అజంప్షన్స్ అంతే. అందరూ పాపమే చేస్తూ ఉన్నారు, కానీ మొరపెట్టింది ఎవరు? దేవదూతలు పాపం మరి మొరపెట్టి ఉండొచ్చు. తర్వాత విక్టిమ్స్ అంటే ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళు దేవునికి మొరపెట్టి ఉండవచ్చు. నేను అన్యాయంగా నా జీవితాన్ని చెరిపేశారు, పాపం నన్ను నాశనం చేశారు నా జీవితాన్ని, ఎట్లా అన్నమాట. హేబేలు యొక్క రక్తము నేల నుండి దేవునికి మొరపెట్టినారు. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు, మొర అనేటువంటి మాట మనం చూస్తాం. ఎక్కడైతే బాధ ఉన్నదో, ఎక్కడైతే హింస ఉన్నదో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఏముంటుందంటే దేవునికి మొర్ర పెట్టేవారు చాలామంది అక్కడ మరి ఉంటారు. నేలను ఒలికినటువంటి రక్తమే మొరపెట్టిందని. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కూడా దేవునికి మొరపెట్టుకున్నారు. ఫరోకి మొరపెట్టిన లాభం లేదు. ఫరోకి ఎంత విన్నవించుకున్న లాభం లేదు. అన్యాయమే చేశాడు, చంపడానికే ప్రయత్నం చేశాడు, కొట్టడానికే ప్రయత్నం చేశాడు. యాకోబు పత్రికలో కూడా ఒక మాట చూస్తాం. అదేంటంటే కూలి మొర్రపెట్టింది అంటాడు. మీరు బిగబట్టిన కూలి మొరపెట్టు. మీరు అన్యాయంగా బిగబట్టారు, వాళ్ళ దగ్గర పని చేయించుకుని డబ్బు లేకుండా వాళ్ళని పంపించేస్తారు. ఇవ్వాల్సినంత ఇవ్వాల మీరు. ఆ కూలి మొర్రపెట్టింది మరి అంటాడు. కాబట్టి దేవుడు ఇక్కడ అబ్రాహాముతో చేసినటువంటి సంభాషణలో సొదొమ మొర గొప్పది,
అంతేకాకుండా పాపము బహుభారమైనది. ఈ పాపం కూడా ఎంత వెయిట్ పెరిగిపోయిందంటే మోయలేనంత బరువు పెరిగిపోయిందండి. బహుభారమైనది అన్నాడు. చాలా భారం అయిపోయింది పాపం. వాళ్ళు ఒక్కొక్క పాపం అట్లా పెంచుకుని వెళ్ళిపోయిన పాప భారము పెరిగిపోయింది. సో అక్కడ మొర ఉన్నది, పాప భారము పెరిగిపోయింది. రెండింటికి ఎవరు స్పందించాలి? దేవుడే స్పందించాలి. మొర దేవునికి పెట్టారు, పాపం ఎక్కువ చేసేస్తారు. ఆ పాపానికి తగినటువంటి శిక్ష వేయాలి అంటే దేవుడే వేయాలన్నమాట. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే 21వ వచనంలో, నేను దిగిపోయి చూచెదను అన్నాడు. ఏమన్నాడండి అక్కడ? నేను ఇది నిజమో కాదో నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేద్దాం, చేయని ఎడల నేను తెలుసుకున్నాను. అంటే దేవుని యొక్క తీర్పులు అనేవి ఎట్లా ఉంటాయి అంటే, ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మేసి గబగబ నిర్ణయం తీసుకునేటువంటి దేవుడు కాదు. చెప్పుడు మాటలు విని అసలు అది నిజమో అబద్ధమో తెలియకుండా గబుక్కుని నిర్ణయం తీసుకునే దేవుడు కాదు. చూసారా? అవును, మొరపెట్టారు. ఏమో ప్రార్థనలో కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారే, మనకు తెలియదు. దేవుడికి ఏమీ తెలియదు అనుకుని దేవుడికి ఏదో నేర్పడానికి అబద్ధాలు ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారే, మనకు తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అది నిజమో కాదో నేను తెలుసుకోవాలి. నువ్వు చెప్పావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మొరపెట్టావు, కానీ నేను నిర్ణయం తీసుకుని దానికి తగినటువంటి రెస్పాన్స్ ఇవ్వాలి అంటే అది నిజమో కాదో ముందు నేను తెలుసుకోవాలి. అది ప్రార్థనకు జవాబు అంటే అదన్నమాట. నువ్వు అడిగావు మంచిదే, కానీ దేవుడు వెంటనే ఇచ్చేయాలంటే అవ్వదు అక్కడ. అందువల్ల ఏమో నువ్వు నిజం చెప్పావో ఏం చెప్పావో అది ఏం తెలుసుమో తెలియదు కదా. అది నిజమో కాదో నేను తెలుసుకోవాలి. దేవుని తీర్పులు ఎట్లా ఉంటాయంటే న్యాయమైనవి. కీర్తన 19వ కీర్తన 9వ వచనంలో ఈ మాట మరి మనం చూస్తాం. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 19వ కీర్తన 9వ వచనం. ప్రకటన 16:7లో కూడా ఈ మాటలు మరి మనం చూస్తాం. సో దేవుడు ఎంక్వైరీ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నిజంగా నిజమైన విషయాలు చెప్తున్నావా లేకపోతే ఇంకా ఏంటనేది. ఆ ఎంక్వైరీలో దేవుడు ఏమన్నాడు ఇక్కడ? దిగి వచ్చి తిని. ఏంటండి? దిగిపోయి అనే మాట చూస్తాం. దిగిపోయి అంటే పైన ఉన్న వాళ్ళని కింద దిగుతూ ఉంటారు కదా. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో, పరలోకంలో ఉన్నాడు అన్నమాట. ప్రార్థన అనేటువంటిది దేవుడు ఏం చేస్తుందండి? కిందగా దింపుతుంది అన్నమాట. దిగిపోయి. చూసారా ప్రార్థన యొక్క శక్తి చూడండి. అసలు ఎక్కడో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు దిగి వస్తున్నాడు. దీనివల్ల మానవులు చేసినటువంటి మొర, కష్టాల్లో ఉన్నవాళ్ళు పెట్టినటువంటి మొర దేవుడినే కిందకి దించేసింది అన్నమాట. కూర్చుని ఉండలేకపోయాడు కుర్చీలో, ఆ సింహాసనం మీద కూర్చుని ఉండలేకపోయాడు అనమాట దేవుడు. అరే ఎంత బాధపడుతుంటే, నేను సింహాసనం మీద కూర్చుని ఇక్కడ నేను ఉండలేను, నేను దిగి వచ్చాడు అనమాట దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు అక్కడ దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట కూడా ఇదే, నేను దిగి వచ్చి తిని మాట్లాడాలి. నేను దిగి వచ్చాను. సో ప్రియులారా, మనము లైట్గా తీసుకోకూడదు ప్రార్థన. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాది దేవుడే, సాక్షాత్తు దేవాది దేవుడే దిగి వచ్చేటువంటి వాడుగా ఆయన మరి ఉంచుకున్నాడు. ప్రార్థన దేవుణ్ణి కిందకు దించుద్దనమాట. సో ప్రియులారా, ప్రార్థన ద్వారా
దేవుడు మరి వద్దకు వచ్చేటువంటి వాడిగా మరి ఉంచి ఉన్నాడు. తర్వాత 22వ వచనాన్ని మనం చూస్తే, దేవునితో మాట్లాడటానికి అబ్రహాము చాలా ధైర్యం, అబ్రహామ్స్ కరేజ్ టు ఇంటర్సీడ్ విత్ గాడ్. దేవునికి విన్నపం చేయటానికి అబ్రహాము ముందుకు వస్తున్నాడు అన్నమాట. సమీపించి అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను ఎవరికి సమీపించాడు? దేవునికి సమీపించాడు. అక్కడ కరెక్ట్గా దేవుని సమీపించని పూర్తిగా రాయలా. అప్పుడు అబ్రహాము సమీపించి, అబ్రహాం స్టెప్డ్ ఫార్వర్డ్ అంటే కొంచెం ముందుకు వచ్చాడు అన్నమాట. కొంచెం ఇంకా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. ఇందువల్ల దేవుడే చెప్పాడు ఈ విషయం కదా. దేవుడే అబ్రహాముకు సొదొమ పాపం ఎంత గొప్పదైపోయిందయా, వాళ్ళు ఎంతో మొరపెట్టారు నాకు అని చెప్పి దాన్ని ఆసరాగా తీసుకుని ముందు రావడానికి ప్రయత్నము కదా. ఎట్లా ఉంటుందంటే, ఒకసారి చిన్ని క్లూ దొరికితే చాలు అన్నమాట, వెళ్ళిపోతారు కొంతమంది. నీకెలా తెలిసిందంటే, ఇదిగో మరి చిన్ని క్లూ దొరికింది కదా చెప్తారు. అబ్రహాము కూడా దేవుడు చెప్పాడు ఏదో రకంగా. ఒకసారి దేవుడు కల్లోలను ఏదో కల్లో కనపడం ఏదో రకంగా మాట్లాడతారు. నువ్వు ప్రార్థన చేయటానికి వచ్చి డైరెక్ట్గా చెప్పక్కర్లేదు అనమాట. ఏదో ఒక సన్నివేశం, ఏదో ఒక ఎవరితో ఒకరితో చిన్న సమాచారం కానీ చిన్న మాట కానీ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకుని ఏం చేయాలి, మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి ప్రార్థన చేయటానికి. అబ్రహాం స్టెప్డ్ ఫార్వర్డ్. సో ప్రార్థన అంటే ఏమిటంటే సమీపించుట. ఎవరిని సమీపించుట? దేవునిని సమీపించుట. దేవుడి దగ్గరికి వచ్చేయాలన్నమాట, దేవుడి దగ్గరికి వచ్చేయాలి. సో ప్రియులారా, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 22వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. హెబ్రీ 10:22లో చివరిలో ఒక మాట, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎక్కడ చేరాలి? అందరూ కూడా దేవుని సన్నిధానమునకు చేరాలి, సమీపించండి అంటే. సో ప్రార్థన అనగా ఏమిటంటే, దేవునికి దూరముగా ఉన్నవారు ఏం చేయాలా? దేవునిని సమీపించాలి, దేవుని దగ్గరగా రావాలి. సో ఇప్పుడు మనము ఆలోచన చేస్తే, అబ్రహాము సొదొమ గొమొర్రా నాశనము అనేటువంటి ఆ వార్త లేక ఆ విషయం ఆయన గ్రహించినప్పుడు వాళ్ళు మొరపెట్టారు, పాపం పెరిగిపోయింది అంటే ఆటోమేటిక్గా అబ్రహాంకి ఏమర్థం అయిపోయింది? దేవుడు దీన్ని ఏదో విధంగా నాశనం చేస్తాడని అర్థమైపోయింది. వెంటనే దేవునిని సమీపించినట్లు మనం చూస్తున్నాం. అమ్మో వీళ్ళందరూ చచ్చిపోబోతున్నారు, అందులో నా తమ్ముడు కూడా ఉన్నాడు. ఏంటండి, ఆ పట్టణం అంతా పోబోతుంది, అందులో నా తమ్ముడి కుటుంబం కూడా ఉందండి బాబోయ్ అన్నట్టు అయిపోయింది అన్నమాట. కొంతమందికి అసలు రక్త సంబంధికులు అంటే, లేకపోతే అన్నదమ్ములు చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేదు, నా తమ్ముడో నా చెల్లో అంటారు. అసలు అంత బంధం అనమాట. అబ్రహాముకి అంత ఒకేసారి ఫీలింగ్ వచ్చేసి, అయ్యో బాబోయ్ దేవుడు చెప్పాడు సాక్షాత్తు, వీళ్ళందరూ మొరపెడతారంట, పాప భారము పెరిగిపోయిందంట ఆ ఊళ్ళోనేమో మా తమ్ముడు ఎట్లా అయింది. సో సమీపించాడు ఎవరినండి? దేవుణ్ణి సమీపించి ఆయన అన్నటువంటి మాట 23వ వచనం చూద్దామా అందరం? ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను
నాశనము చేయుదువా. చూసారండి, ఈ ప్రార్థన ఇదంతా కూడా ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా అని చెప్పి ఇది ప్రార్థన కాదనుకోకూడదు. ఏంటండి, ప్రార్థనే. నువ్వు దేవుడితో మాట్లాడినప్పుడు చక్కగా ఫ్రీగా మాట్లాడేయచ్చు. ప్రార్థన అంటే అదే. ఏదో బిగబట్టినట్టు ఇంతవరకే మాట్లాడాలి, చిన్నప్పుడు నేర్చుకున్నది అదే ఉండదు. నువ్వు మనిషితో మాట్లాడినట్టు మాట్లాడేసాను, అదే ప్రార్థన. ఫీల్ ఫ్రీ. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. అంటే అబ్రహాము డివైన్ ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్, దేవుడు న్యాయం చేసేటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతాడు ఇక్కడ. ఏంటి, నువ్వు నీతిమంతులను రక్షిస్తావు, తర్వాత నీ న్యాయమే వేరుగా ఉంటుంది, క్షమించే గొడవ కలిగినటువంటి వాడివి, పాపులను రక్షించేవాడు నువ్వు. కాబట్టి నీతిమంతులతో దుష్టులతో కూడా నీతిమంతుల్ని నాశనము చేస్తావా ఏంటి? నువ్వు అటువంటి వాడు కాదు, దాని అర్థం అన్నమాట. ఏదో కొట్టుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు వీడు మంచివాడో చెడ్డాడో తెలియకుండా యాంగో బాదుకుంటూ వెళ్ళిపోతావా ఏంటి అన్నట్టు ఉందన్నమాట ఈ మాట. నువ్వు అటువంటి వాడు కాదు. ఎవడు మంచివాడు ఎవడో చెడ్డాడో నీకు తెలుసు కదా. అంటే అబ్రహాము యొక్క ఉద్దేశము ఏమిటంటే, దేవుని యొక్క మనస్సు ఎరిగినటువంటి వాడు అబ్రహాము. నీవు దేవుని బిడ్డలను ఆయా స్థలాల్లో ఎందుకు ఉంచుతున్నావు అంటే, వారి యొక్క నీతిమంతమైన జీవితాన్ని బట్టి, వారి ప్రార్థనలను బట్టి ఆ ప్రాంతం అంతటిని కాపాడటానికి నువ్వు వారిని ఒక ఉప్పు వల్లే ఉంచాను. దేవుడు ఏమన్నాడు, యేసు ప్రభు, మీరు ఈ లోకమునకు ఉప్పు, యువర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఉప్పు ఎట్లా అయితే పదార్థాన్ని భద్రపరుస్తుందో, కనీసం ఒక్క క్రైస్తవుడు 10 మంది క్రైస్తవులు వాళ్ళు వేసేటువంటి ప్రార్థనల ద్వారా ఏమవుతుందండి, ఆ ప్రాంతం అంతా కూడా కాపాడబడుతుంది, రక్షింపబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనంలో ఈ రెండవ రాకడ గురించి మరి తెలియజేస్తూ యేసుప్రభు అన్నమాట, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడరు. వెంటనే శిక్షించాడు అందరినీ కూడా. ఎవరి కోసం ఆపుతున్నాడు అవి? ఏర్పరచబడిన వారి నిమిత్తం. సో ప్రియులారా, రోమపత్రికలు కూడా ఒక మాట చూస్తే 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మన దుర్నీతి అంట దేవుని నీతి ప్రసిద్ధి కలుగజేస్తున్నాడు. మనం దుర్నీతివంతులమైనప్పుడు దేవుడు నీతిమంతుడిగా వచ్చి మనల్ని క్షమించి మనల్ని కాపాడినప్పుడు మరి ఏమి ప్రసిద్ధి అవుతుందంటే, దేవుని నీతి ప్రసిద్ధి అవుతుంది. దేనివల్ల? మన దుర్నీతి వలన. రోమపత్రిక 3వ అధ్యాయం 5-6 వచనం. అంటే దేవుడు క్షమిస్తాడు, మహిమ పొందుకుంటాడు. దేవునికి మహిమ రావాలంటే దేవుడు క్షమించాలి, దేవుడు మనలను కాపాడాలి. సో అబ్రహాము తన యొక్క ప్రార్థనలో దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అంటే అర్థం ఏంటంటే, నువ్వు చెయ్యు, నీతిమంతుల కోసమైనా దుష్టులను నువ్వు కొంతకాలము కాపాడుతావు అన్నమాట. అది అందులో ఉన్నటువంటి అర్థం. తర్వాత ఎట్లానో శిక్షిస్తాను వాళ్ళ చివరిలో, గోధుమలు గురుగులను చివరి కాల్ చేసినట్టు. తర్వాత 24వ వచనం నుండి 26 వరకు వచనాల్లో అబ్రహాం బార్గైన్స్ విత్ గాడ్ ఫర్ సొదొమ అండ్ గొమొర్రా. బార్గెయినింగ్ అంటే తెలుసుగా మనకి. మన ఇండియన్ మార్కెట్లో బార్గెయినింగ్ ఉండాలి. ఖచ్చితంగా ఒక రేటు పెట్టి కొనమంటే కొనమ్మ,
ఆడు ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి మనం బేరమాడి తగ్గిస్తే అబ్బా వి ఫీల్ వెరీ హ్యాపీ. ఆ చీరలు కొంటకు వెళ్ళినప్పుడు ఒక గంట బార్గెనింగ్ అనమాట. ఇది వాళ్ళు చూసేవాడు. మా చిన్నప్పుడు అది చాలా విసుగొచ్చేసాడు. బట్టల మూట వేసుకొచ్చేవాడు, పరిచేవాడు. ఇది ఆ చీర ఈ చీర అప్పట్లో పెద్ద ఉండే కాదు. ఈ ఆడవాళ్ళందరూ కూర్చుని బార్గెనింగ్ అనమాట. ఇది జరీ చీర, అది ఆ చీర, ఇది చీర అన్నాడు. ఆడు మళ్ళీ వచ్చేవాడికి నీళ్ళలో పెట్టి ఉడిపోయేవాడికి ఆడు చాలా దెబ్బలాట ఆడేవాళ్ళు. అసలు అతుకులన్నీ అతుక్కొచ్చేవాడు. బార్గెనింగ్ అంటే అసలు తలనొప్పి వచ్చేస్తారు. అంతకిస్తావా ఇంతకిస్తావా చంపేస్తారు పట్టుకుని. అసలు ఇందుకు వెళ్ళిపోతున్నాను అంటే మళ్ళీ పిలుస్తాడు అనమాట. సరే రా అంటాడు ఏమన్నా చెప్పి. అదొక బెదిరింపు. ఇది బార్గెయినింగ్ విత్ గాడ్. దేవునితో ఈయన బేరబాడినట్లు 50 మంది 40 మంది 10 మంది అట్లా వెళ్తాడు. సో ప్రార్థనలో బార్గెయినింగ్ అనేటువంటిది ఇక్కడ అబ్రహాం ప్రార్థనలో మరి మనం చూస్తాం. 50 మంది నీతిమంతులు. ఒకవేళ 24 ఒకవేళ ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండే దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా అంటే అర్థం ఏంటంటే క్షమించవా అని అర్థం అనమాట. న్యాయం తీర్చేటువంటి దేవుడు ఆయన. ఈ 25వ వచనంలో ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుల దుష్టితో సమానముగా ఉంచడం నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడా అట. ప్రియులారా, క్షమిస్తావు. నువ్వు క్షమించేటువంటి దేవుడవు, అర్థం చేసుకునేటువంటి దేవుడవు, స్థలమంతటిని కాసేటువంటి దేవుడవు. ఆ స్థలమును అంటాడు. ఆ స్థలమును అంటే 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమంతటిని కూడా నీవు కాపాడతావు. ఈ 26వ వచనంలో ఈ సొదొమ గురించి పర్టికులర్గా ఈ పేరు చెప్తాడు. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడినది, వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును. అక్కడ 50 మంది ఉంటే ఆ పట్టణం, ఆ స్థలం అంటే ఆ పట్టణం అంతటిని కూడా నేను కాపాడతాను. సొదొమ అని చెప్పి దేవుడు పర్టికులర్గా చెప్పాడు. ఎందువల్ల అంటే లోతు సొదొమ ప్రాంతంలో ఉన్నాడు. సొదొమ గొమొర్రాలని మనం చూస్తాం. లోతు ఎక్కడ ఉన్నాడు? సొదొమ. నేను ఒక న్యాయాధిపతిగా కాకుండా ఒక కనికరము కలిగినటువంటి దేవునిలాగా నేను కాపాడతాను. 50 మంది ఉంటే చాలు. కాయుదును అని పదం చూసారు. అదే ఆ స్థలమంతటిని కాయుదును అనే పదము నాసా. హీబ్రూ భాషలో అప్పుడప్పుడు హీబ్రూ చెప్తూ ఉంటాను, ఎందుకంటే కొంచెం చదివాను కాబట్టి కొన్ని పదాలు చెప్తున్నా. NAWSAW నాసా అంటే టు లిఫ్ట్, టు క్యారీ, టు బేర్, టు టేక్, టు ఫర్గివ్. లిఫ్ట్ చేయటం అన్నమాట, పైకి ఎత్తుతాను అన్నమాట. మోసుకెళ్ళిపోతారు. ఏంటి, కష్టాల్లో ఉన్నప్పుడు పైకి ఎత్తేస్తాను వాళ్ళని, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు నేనే మోస్తాను వాళ్ళని. అది దాని అర్థం. బరువులు మోస్తూ ఉంటే ఆ బరువులు ఇంకొక ఆయన వచ్చి పైకి ఎత్తాడు అనుకోండి, మనకేమవుతుంది, తేలిక అవుతుంది కదా. లిఫ్టింగ్ అంటే అదనమాట, టు లిఫ్ట్ అప్. 50 మంది నీతిమంతులు ఉంటే వీళ్ళందరినీ కూడా పైకి తేలిక పరుస్తాం వారి జీవితాలు. ప్రియులారా, ఈ 50 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో హితవత్సరము అనే మాట చూస్తాం. లేవి కాండములో 25వ అధ్యాయం 10-11 వచనాల్లో జూబిలీ ఇయర్ అంటారు దాన్ని.
7 విశ్రాంతి దినాల సంవత్సరాలు అయిపోయిన తర్వాత 50వ సంవత్సరం జూబిలీ ఇయర్, హితవత్సరం. ఆ సంవత్సరము అందరికీ ఏమి ఇవ్వాలంటే విశ్రాంతి, విడుదల ఇవ్వాలి. బానిసలందరినీ కూడా విడిచిపెట్టేయాలి. తర్వాత భూమికి విశ్రాంతి ఇవ్వాలి. ఈ 50 అనేటువంటి సంఖ్య అదనమాట. సో 50 యేసు ప్రభువును సూచిస్తుంది అనమాట సంఖ్య. జీసస్ ఈజ్ అవర్ జూబిలీ, ఈజ్ ద రిడీమర్, ఈజ్ ద ఫర్గివర్. క్షమించేవాడు, విడుదల ఇచ్చేవాడు కదా, విడిపించేటువంటి వాడు, పాపక్షమాపణ ఇచ్చేటువంటి వాడు. 50 అనేటువంటి సంఖ్య దేవుని రక్షణ సూచన. సో పెంతెకోస్తు నుండి 50వ రోజు ఈస్టర్ టు పెంటికోస్ట్, 50 రోజులు అన్నమాట. ఈస్టర్ టు పెంటికోస్ట్. సో ప్రియులారా, 50 అనేటువంటిది విడుదలకు సూచన. దేవుడు చెప్పాడు 50 మంది ఉంటే వారిని బట్టి వీళ్ళందరినీ లిఫ్ట్ చేసేస్తాను, పైకెత్తేస్తాను, కాపాడుతాను, వారం అంతా నేను మోస్తాను. తర్వాత ఇక 27వ వచనంలో అబ్రహాం ఈ ప్రార్థనలో ఎంత తగ్గించుకున్నాడో ఇక్కడ ఈ మాట తెలుస్తుంది. ఇదిగో ధూళియు బూడిదనునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అబ్రహాము ఎంత తగ్గించుకున్నాడో ఇక్కడ చూస్తాం. డస్ట్ అండ్ యాషెస్. ఆ దేవునికి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. మనము మంటివారము కదా, ఎంతసార్లు చెప్తా 103వ కీర్తనలో మనము మంటివారము అని ఆయన జ్ఞాపకము చేసుకోవచ్చు. మనం మంటివారం అయితే దేవుడు ఏంటి? మహిమాన్వితుడు. ఆయన మహిమ గల దేవుడు. మనమేం మట్టి, ఆయన మహిమ గల దేవుడు. అందుకే అబ్రహాం ఏమన్నాడు? మట్టి లాంటి వాడనైనటువంటి నేను, డస్ట్ అన్నమాట. గాడ్ హెస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ ఆఫ్ డస్ట్. అసలు దీని అర్థం చూస్తే ఈ హీబ్రూ భాషలో డస్ట్ అంటాడు. అది మన్ను కూడా కాదు. అదేంటంటే అవుట్ ఆఫ్ డస్ట్. డస్ట్ అంటే ఏంటి? మనం దులుపుతాం చూసారా కదా, మనం దులిపినప్పుడు, ఇళ్లలో దులిపినప్పుడు ఏం రాలద్దండి? డస్ట్. దుమ్ము కూడా కాదు, డస్ట్. చిన్ని పార్టికల్స్ అనమాట. దాంతో చేశాడు మనిషిని. దేంతోనండి? చిన్ని అణువులు అనమాట. ఇప్పుడు మన శరీరం అంతా కూడా ఏముంది? ఆటమ్స్ కదా, ఏమంటారు వీటిని? చిన్ని ఆటమ్స్. ఇవన్నీ చిన్ని పార్టికల్స్ అన్నీ కలిపి మన శరీర నిర్మాణము చేశాడు అనమాట. అది దాని అర్థం. మట్టి అంటే ఇంకేదో ఇంకా లంపలాగా లేకపోతే ఏదో ముద్దలాగా వస్తుంది. అది కూడా కాదు. ఆ దుమ్ము అసలు అది పనికిరాదు అనమాట. దుమ్ముని ఏం చేస్తాం? దాచుకుంటాం మనం. ఒక నెల దాస్తాం, సంవత్సరాలు కూడా దాస్తాం. దాని దులపం, ఇల్లు దుల్లిపుడు ఉండదు, వంటగా దుల్లిపుడు ఉండదు. అందులోనే వండుకొని అబ్బా ఎంతో ఎంజాయ్ చేస్తాం. ఒంటి మీద దద్దులు వచ్చేదాకా అట్లా అనమాట. దానిని పనికిరాని దాని నుండి దేవుడు మళ్ళీ నిర్మాణము, అవుట్ ఆఫ్ డస్ట్ వీఆర్ క్రియేటెడ్. పనికిరాని ధూళితో నీవు నేను చేయబడ్డాం. మన విలువ ఎంత అండి? నథింగ్ కదా. మనం ఎంత అసలు? నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఎపాటి వాడు? డస్ట్, నథింగ్, ధూళి, పనికిరాని దుమ్ము నువ్వు నేను. దాన్ని ఉపయోగించి చేశాడు అనమాట. మనం ఏదో వెండి బంగారాలు చేస్తే వీళ్ళు గొప్పలు పోతారని చెప్పి పనికిరాని దుమ్ము తీసుకొచ్చి, బూజు తీసుకొచ్చి దాంతో మళ్ళీ నిర్మాణము చేశాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. అతిశయాలు పనిచేయవు కదా, గొప్పలు పనిచేయవు కదా. హెచ్చిపోకూడదు. మేమంతటి వాళ్ళు లేరు, వృద్ధయ్యా. డస్ట్ అని జ్ఞాపకం చేసుకో. ధూళి, జస్ట్ ధూళి. అబ్రహాం అదే అన్నాడు, అయ్యా నేను మట్టిని నేను మాట్లాడతాను నేను. తర్వాత యాషెస్ ఏమన్నాడండి? బూడిద అన్నాడు కదా.
ధూళియు బూడిదేను నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను. బూడిద చనిపోయిన తర్వాత, కాల్చిన తర్వాత వచ్చేదాన్ని ఏంటండి? బూడిద. ఐఎమ్ జస్ట్ లైక్ నాష్. ఐఎమ్ ఇన్సిగ్నిఫికెంట్. బూడిద అనేటువంటిది చివరి స్థితి. ధూళి మొదటి స్థితి అయితే ఏంటంటే ధూళి, దుమ్ము మొదటి స్థితి. అంటే మన నిర్మాణం చేసినటువంటిది ధూళితో నిర్మాణము చేస్తాడు. బూడిద అంటే ఏంటి? కడపట స్థితి. చచ్చిపోయిన తర్వాత కాల్ చేస్తారు చూసారా, అదేంటది? కడపటి స్థితి, చివరి స్థితి, చివరి స్థితి. సో ప్రియులారా, ఈ రెండు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఏంటంటే అది ధూళి బూడిద, ధూళి బూడిద. నిన్న మరి ఈ యాష్ వెన్స్డే మనము దేవుని ఆరాధన చేసుకున్నాం. వీఆర్ జస్ట్ లైక్ ఎ నాష్. మనము కేవలం బూడిద లాంటి వాళ్ళం. మనం బూడిద లాంటి వాళ్ళం. యోబు గ్రంథంలో 4:19 చెప్తాడు పడి మాట. మంటిలో పుట్టిన వారి యందు అంటాడు మాట. యోబు కూడా ఇది గ్రహించాడు. యోబు 4:19 రాసుకోవచ్చు. మట్టిలో పుట్టినటువంటి వారు, మట్టిలో నుండి వచ్చాం, డస్ట్లో నుండి వచ్చాం మేము. ఇదేంటంటే ఇదంతా కూడా ప్రార్థనే. ఇదేదో పెద్ద బోధ కాదు నేను చేసేది. ప్రార్థనలో అబ్రహాము చెప్పినటువంటి మాట. ప్రసంగి అంటాడు, మన్నైనది వెనకటి వలనే మంటికి చేరవలెను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవను. ప్రసంగి 12:7. సో ప్రియులారా, ప్రార్థనలో ఇది ఒప్పుకోవాలి మనం. ఏంటి? మట్టివాడను, ఒట్టివాడను. కొంతమంది చేస్తారు ఈ ప్రార్థనలు. ఇది వరకు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఈ మధ్యకాలం ప్రార్థనలో ఈ ఇనపట్ల మట్టివాడను, ఒట్టివాడను ప్రార్థన చేస్తాను ప్రభువా. చక్కని ప్రార్థన కదా అది. ఇప్పుడైతే అసలు తగ్గింపు ఎక్కడ కనపట్ల ప్రార్థనలోకి ఒకసారి. ఏదో పెద్ద డిమాండ్తో వచ్చినట్టు వస్తాం అనమాట. నువ్వు ఎందుకు చేయము అసలు, ఏంటి అసలు అన్నావు, మేము చేస్తే నువ్వు వినవాసులు ప్రార్థన కదా. యెషయా గ్రంథంలో ఏమన్నారు వాళ్ళు? మేము ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని నీ దగ్గరికి వస్తే నువ్వు కనీసం మా ఎంక కూడా చోట్ల నువ్వు అసలు ఏంటో ఏం దేవుడు అన్నట్టు మాట్లాడారు. ఓరే బాబు, ఉపవాసం అంటే అది కాదు, ప్రార్థన అంటే అసలు అది కాదని చెప్పాడు దేవుడు వాళ్ళకి. అసలు ఈ పదం చెప్పి మట్టి వాడిని ప్రభు ఏం లేదు నా దగ్గర, నథింగ్, నీ దగ్గరికి వస్తున్నాను. బూడిద లాంటి దాన్ని నేను. మట్టి బూడిద కాల్ చేస్తే బూడిద అయిపోద్ది. ఏం లేదు ఇందులో మిగిలితే, ఇందులో మిగిసేది ఎముకలు కూడా మిగిలిన కాల్ చేస్తే. దట్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, హంబుల్నెస్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఇటువంటి తగ్గింపును దేవుడు ఎదురు చూస్తున్నా. మరలా ఇంకా ఆయన బార్గెనింగ్ చేస్తూ 45, 40, 30, 20, 10 కదా ఇంకా చూస్తాం. ఈ 30వ వచనంలో ఇంకా తగ్గింపుతో మాట్లాడుతాడు. ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. 32వ వచనంలో కూడా ఏమన్నాడు? ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. అంటే అబ్రహాంకి తెలుసు దేవుడు కోపం వస్తే ఏమవుతుందో అబ్రహాంకి తెలుసు అన్నమాట. దేవుని కోపం వస్తే అంటే మన విజ్ఞాపనతో దేవునికి కోపం పుట్టిస్తున్నామేమో. అది చెప్పిందే చెప్పి చేసిందే చేసి కదా. అంతేగా బార్గెనింగ్లో, బేరమాటంలో వాడికి ఎంత తీసుకొస్తుందండి. లోపల చాలా కోపం. అడగదొక్కుని మాట్లాడుతుంటాడు. ఓనర్ ఏమన్నా అంటాడేమో, ఏమన్నా మళ్ళీ కస్టమర్స్ పోతారేమో. నువ్వు అడిగేటువంటి బార్గెనింగ్లో అర్థం ఉండాలి కదా.
ఇంకా తగ్గించి, ఇంకా 10 రూపాయలు తగ్గించి, 10 రూపాయలు తగ్గించి, పైసలు తగ్గించి అంటే వాడికి ఎంత కోపం వస్తుంది అన్నది. అది తెలుసుకున్నాడు ఎవరు? అబ్రహాం. 50 అన్నాడు, 45 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు, 10 అన్నాడు. అక్కడికి దేవుడికి మండిపోతాడేమో, అవతలుగా అంటాడేమో అని చెప్పి ఏమంటాడు? ఇక ప్రభు కోపపడని ఎడల మీరు కోపగించుకున్నట్టు మాట చెప్తాను అంటారు. అంటే ఆయన కోపగించున్నాడు అంటే మనకేదో వస్తుందని మనకు తెలుసు. అయ్యా మీరు కోపడినట్టు మాట చెప్తున్నాడు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందువల్ల వాళ్ళతో మాట్లాడే పద్ధతి అలాగే ఉండాలి. ఎందుకంటే ఆ దగ్గర పని చేస్తున్నాం, లేకపోతే ఏదన్నా రిమార్క్ రాసేయండి అయిపోతుంది. మనకు ఏమన్నా అయ్యా మీరు కోపపడకపోతే అయ్యగారు మాట చెప్తామండి. అబ్రహాము ఈ మాటలు కోపగించలే. కోపం పాపుల పక్షముగా ప్రార్థన చేస్తే దేవుని స్పందన ఎట్లా ఉంటుందో నువ్వేంటాయా? వాళ్ళందరూ ఘోరమైన పాపం చేస్తుంటే వాళ్ళందరూ వెనకేసిపోతున్నారు. ఒకవేళ అనొచ్చు దేవుడు కదా, ఎంత ఘోరంగా జీవిస్తున్నారో తెలుసు కదా నీకు. వాళ్ళ వెనకాల వేసుకొస్తాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు నువ్వు. నీవు కోపపడని ఎడల. ఈ 6వ కీర్తన మనం ధ్యానం చేస్తాం. దావీదు కూడా ఇదే మాట అంటాడు 1వ వచనంలో, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు. నీ కోపం వచ్చిందంటే దహించేస్తా, కాల్చేస్తావు నన్ను. అమ్మో, కోపంతో రావద్దు నా దగ్గరికి, కోపంతో శిక్షించకు, ధర్మశాస్త్రాన్ని పెట్టి శిక్షించు. ఇది ఆయన ప్రార్థన. దేవుడు ఓర్పు కలిగినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు. ప్రియులారా, అబ్రహాము చేసినటువంటి ప్రతి రిక్వెస్ట్కు కూడా దేవుడు ఓపికతో సమాధానము ఇచ్చాడు, ఓపికతో సమాధానం ఇచ్చాడు. ఆయన యొక్క దీర్ఘశాంతం ఏంటో చూపించాడు. ఇది అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన. ఆ రోజున తోటమాలి ఆ అంజూరపు చెట్టు విషయంలో చేసినటువంటి విజ్ఞాపన లాంటిది. ఇంకొక అవకాశం దానికి మనము ఇద్దాం. ప్రియులారా, 10 మంది కూడా లేరు అక్కడ. ఎక్కడంటే సొదొమ ప్రాంతంలో 10 మంది కూడా లేరు. ఒకవేళ అక్కడ 10 మంది ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఇందునా నేను. ప్రియులారా, దేవుని యొక్క న్యాయము వేరు. 10 మంది కూడా లేనందున దేవుడు ఏం చేశాడండి? సొదొమను నాశనము చేశాడు. దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే అగ్ని గంధకముల సమాధానం. మన న్యాయం వేరు, దేవుని న్యాయము వేరు. అయితే అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపనలో అబ్రహాముకి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే లోతును దేవుడు రక్షించాడు. ఏంటండి? లోతును దేవుడు, అబ్రహాము ఇంటెన్షన్ అంతా అదే. ఒకవేళ 50 మంది అన్నాడు, 45, 40, 30, 20, 10 చేసుకొచ్చాడు. కానీ అబ్రహాము ఆలోచన అంతా కూడా ఎవరి మీద ఉంది? తన తమ్ముని కుమారుని మీద ఉందన్నమాట, మన కొడుకు మీద ఉందన్నమాట. నా బిడ్డ నాశనం అయిపోవటానికి వీలు లేదు. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు రక్షింపబడటాన్ని మనము కుమార్తెలు అయితే భార్య వెనక చూసింది, అది వేరు. సో ప్రార్థనకు దేవుడు ఎట్లా సమాధానం ఇవ్వాలో అట్లానే సమాధానము ఇచ్చాడు. నీతిమంతుని రక్షించాడు, పాపులను శిక్షించాడు. సో ప్రియులారి, సాయంకాల సమయంలో ఈ మొదటి రోజు మనము విన్నటువంటి వర్తమానంలో మనము విజ్ఞాపన చేయటం మానటానికి వీలు లేదు. కుమారుడి కొరకు విజ్ఞాపన, సొంత బిడ్డల కొరకు విజ్ఞాపన కదా. నాహోరు చచ్చిపోతే, అబ్రహాము తమ్ముడు చచ్చిపోతే, తమ్ముడు కొడుకుని లోతుని ఏం చేశాడండి? అబ్రహాము గార్డియన్ అయ్యాడు. అరే నా తమ్ముడు బిడ్డను నేను వదిలేస్తానా నేనని చెప్పి చివరిదాకా ఆయన కాపాడటానికి ప్రయత్నము చేశాడు.
సో అన్నదమ్ముల పిల్లలు, అక్కచెల్లెల పిల్లలు మన బిడ్డలు లాంటి వాళ్ళు, మన బిడ్డలే వాళ్ళు. ఇందులో వ్యత్యాసాలు ఉండటానికి వీళ్ళు లేదు. ఏం చేయాలి? వారి తరపున విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు సమాధానము ఇస్తాడు. లేచి నిలబడి మనం ప్రార్థనలో కొనసాగుతాం.